శ్రీశైలం క్షేత్రాన్ని దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందేలా కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఈ గురువారం శ్రీశైలంలో పర్యటించారు. తమ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీశైలం ప్రాజెక్టులో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ప్రాణకోటికి జీవనాధారమైన జలాలను ఇచ్చే నదులను దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మనదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నట్లు ఆయన తెలియజేశారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం జూలై నెలలో శ్రీశైలం జలాశయం నిండిందని, తిరిగి ఇప్పుడు కృష్ణమ్మ నిండుగా పరవళ్లు తొక్కుతోందని, నిండు కుండలా ఉన్న శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడం తనకెంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని ఆయన అన్నారు. అదేవిధంగా సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు రైతుల కళ్లలో ఆనందం నింపుతున్నాయని, ఇది రాష్ట్రానికి శుభసూచకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీస్సులు, మల్లన్న స్వామి అనుగ్రహం తనకు లభించినట్లు భావిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు. నమస్కరోమి నమః పార్వతీపతే హర 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 మహాదేవ. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి బిల్వదళాని సమర్పయామి. సహస్రపరమా దేవి జగమూలా జగాంగురా నానావిధ పరిమళ పత్ర పుష్పాణి